హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అన్షునికి క్వీన్స్. ఈరోజు నేను మీకు రాగి జావా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఈ రాగి జావాతో చాలా యూజెస్ ఉన్నాయి. దీన్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్న్నర వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక గ్లాస్న్నర వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ రాగి జావా మెయిన్గా గర్ల్స్కి అయితే చాలా యూజ్ ఉంటుందండి. దీంతో ఇప్పుడున్న జనరేషన్లో 7 to 8 ఇయర్స్కే పీరియడ్స్ వస్తున్నాయి కదండి పిల్లలకి. అవి లేట్గా రావాలంటే ఈ రాగి జావాని డైలీ మార్నింగ్ పిల్లలకి ఇవ్వండి. చాలా యూజ్ అవుతుంది. పీరియడ్స్ టైంని లేట్గా వచ్చేలా చేస్తుంది. అని చూసారు కదా, ఇవి మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోండి. దాన్ని అలా మరగనిద్దాం. ఇప్పుడు ఇంకొక గ్లాస్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ రాగి పౌడర్ని యాడ్ చేసుకుని ఇందులోకి వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఈ రాగి పౌడర్ డైరెక్ట్గా షాప్లో దొరుకుతుందండి. లేదంటే మనం రాగులు తెచ్చుకొని వాటిని రోస్ట్ చేసుకొని కూడా పౌడర్ పట్టించుకోవచ్చు. అలా అయితే ఇంకా చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. నేను ఇక్కడ రాగి పౌడర్నే యూజ్ చేస్తున్నాను. రాగులు ఏం లేవు, డైరెక్ట్గా పౌడర్నే తీసుకొచ్చాను. చూసారు కదండి, ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఇలా చక్కగా. ఇప్పుడు వాటర్ కూడా బాయిల్ అయిపోయాయి కదా. ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో మనం ప్రిపేర్ చేసుకున్న రాగి జావా వాటర్ని యాడ్ చేసేద్దాం. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 5 minutes మరగనివ్వాలండి. ఈ రాగి జావా ఇలా డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదంటే ఇందులో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మజ్జిగ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది చల్లారితే చిక్కబడుతుంది కదండి, సో అందుకని. చూసారు కదా, చాలా చక్కగా మరిగిపోయింది. చూసారా, కొంచెం చిక్కబడింది. ఇలా చిక్కబడ్డప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దీన్ని ఇప్పుడు మనం ఒక గ్లాస్లోకి తీసుకుందాం. ఇందులో నేనైతే 2 to 3 drops ఆఫ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేస్తున్నాను. లేదంటే మీరు ఇక్కడ మజ్జిగను కూడా యూజ్ చేయవచ్చు. చూసారా, ఎంతో సింపుల్గా రాగి జావా అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చింది కదా. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.